యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తనకారుడు రాసినటువంటి కీర్తనలు 40వ కీర్తన 7వ వచనాన్ని చదువుతున్నాం. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. ఈ వాక్యములో కీర్తనకారుడు రాసినటువంటి మాటల్లో పుస్తకపు చుట్టలో రాయబడిన రీతిగా ఇదిగో ఆ ప్రకారముగా నేను వచ్చి తిని, పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారముగా ఈ లోకమునకు యేసుక్రీస్తు వచ్చనని వాక్యం చెప్తున్న మాట. గ్రంథపు చుట్టలో యేసుక్రీస్తును గురించి ప్రవచనముగా రాయబడినటువంటి మాటల ప్రకారముగా ఇదే మాటను ధర్మశాస్త్రమును స్తున్నముగా చదివినటువంటి దైవజనుడు పౌలు గారు కూడా హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 7వ వచనములో మనం చదువుతున్నాం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తమును నేను నెరవేర్చే ప్రకారముగా నేను నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి తిని. ఈ వాక్యములో గమనించినట్లయితే గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారముగా నేను వచ్చి తిని, ఖచ్చితంగా యేసుక్రీస్తు లేఖనాలు చెప్పిన ప్రకారముగా లేఖనాలు నెరవేర్పు కలుగు చేయుటకు ఇదిగో ఈ లోకములో వచ్చాను. యేసుక్రీస్తు వచ్చాను, యేసుక్రీస్తు పుట్టెను, యేసుక్రీస్తు సశరీరుడిగా వచ్చానని అనేకమైన విధాలుగా మనము దేవుని గురించి సంతోషముతో మరి అనేకమైన విధాలుగా వ్యక్తపరుస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభువు ఇక్కడ చెప్తున్నటువంటి ఆయన యేసయ్యను గురించి మాట్లాడుతూ, దేవా నీ చిత్తమును నేను నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి తిని. దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఆయన ఈ లోకములో గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారముగా ఆయన ఈ లోకమునకు వచ్చనని లేఖనాలు తెలియజేస్తున్నమాట. 10వ అధ్యాయము 9వ వచనములో కూడా ఆయన నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను చెప్పుచున్నానని ఇక్కడ రాయబడుతూ, ఇదిగో ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడినటువంటి 2వ దానిని సిద్ధపరచుటకు మొదటి దానిని ఇదిగో కొట్టివేయుటకు ఇక్కడ గమనించినట్లయితే రాయబడినట్లుగా ఏమై ఉన్నదంటే, ఆయన చిత్తమును నెరవేర్చుటకు నేను ఇదిగో వచ్చి ఉన్నాను. ఈరోజు మనం గమనించాలి, యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యము ఆయన చిత్తము ఏమై ఉన్నది, ఆయన చిత్తమును తెలుసుకొని ఆయన చిత్తము చొప్పున నడుచుకొని ఆయన చిత్తము చొప్పున ప్రవర్తించేవారుగా మనము ఆత్మీయతలో నడుచుకోవాలని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. ఆయన చిత్తము ఏమై ఉన్నది ప్రతి మనిషి యొక్క గుర్తించాలి. మొదటిగా మనం చూద్దాం, మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాం. అయితే నేను పాపులను పిలవచ్చి తిని గాని నీతిమంతులను పిలవటకు రాలేదు. ఇదిగో ఇక్కడ చెప్తున్నమాట. ఎందుకు వచ్చారంటే ఆయన చిత్తం ఏమై ఉన్నదంటే, లోకములో మరి ఆదాము ద్వారా పాపము కలిగి ఉన్నది. యేసుక్రీస్తు గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారము యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. ఆయన చిత్తం ఏమై ఉన్నది, తండ్రి చిత్తమును నెరవేర్చుటకు కుమారుడైన యేసుక్రీస్తుగా ఈ లోకమునకు వచ్చి, ఇక్కడ మనం గమనిస్తే పాపులను రక్షించుటకు, పాపులను పిలవటానికి నేను వచ్చాను కానీ నీతిమంతులను పిలవటానికి రాను. లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి పాపములో, బలహీనతలో, బంధకాల్లో, వ్యసనాల్లో ఉన్నవారు ప్రభువునొద్దకు వచ్చి తిరిగి మరలా పాపం చేయమని కాదండి, తెలుసో తెలియకో చేసినటువంటి తప్పిదములు, పాపములు వాటిని యేసునొద్దకు వచ్చి విడిచిపెట్టి, ఆయన చిత్తం ఏమై ఉన్నదంటే వారు మారు మనసు గలవారై
పరివర్తన చెంది బాప్తిస్మం అనుభవం చేత యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి రెండో రాకడ కొరకు సిద్ధపడే వారముగా ఉన్నారు. గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారముగా యేసుక్రీస్తు ఆయన చిత్తమును నెరవేర్చడానికి, అనగా పాపములో ఉన్న వారందరినీ కూడా పాపులను పిలవటానికి వచ్చారు. చూడండి, ఆ రోజుల్లో జక్కయ్య మరి యేసుక్రీస్తుని చూడాలనుకున్నటువంటి అతని మనసులో యేసుక్రీస్తుని ఏమైనాను కూడా నేను ఈరోజు కనులారా చూడాలనుకున్నటువంటి జక్కయ్యతో ఆ చెట్టు క్రిందకు వచ్చి, మేడు చెట్టు ఉండి ఆ మేడు చెట్టు గుబురులో ఉన్నటువంటి జక్కయ్యను చూసి, నేడు నీ ఇంట్లో ఉండగోరుచున్నానని యేసు ప్రభు వారు చెప్పినట్లుగా లేఖనాలు తెలియజేస్తున్నమాట. మీరు గమనించినట్లయితే ఆ మాట విని యేసు ప్రభు వారు మరి ఆయన మాటను దేవుడు నాతో మాట్లాడి ఉన్నారని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ సంతోషముతో జక్కయ్య ఇంటికి చేర్చుకున్నాడు. అక్కడ ఉన్నవారు కూడా పాపుల ఇంట్లో బస చేయటానికి వెళుతున్నాడే అని యేసయ్యను మీద సునుక్కున్నవారు కూడా లేకపోలేదు. అయితే లూకా సువార్తలో ప్రభు చెప్తున్నటువంటి మాటలు మీరు గమనిస్తే 19వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వలె ఆయన ఈ లోకమునకు వచ్చాను, క్రీస్తు పంపబడెను. దేవుడు తన చిత్తం ఏమై ఉన్నదంటే పాపులను పిలవటానికి వచ్చాడు. రెండోది, నశించిపోతున్నటువంటి జీవితాలను ఆయన రక్తముతో కడిగి ఆయన రక్షణ కలుగు చేయటానికి లోకరక్షకుడుగా ఈ భూమిపైకి ప్రత్యక్షమై ఉన్నారని సత్యాన్ని మనం తెలుసుకోవాలి. యోహాను సువార్తలో 9వ అధ్యాయం 39వ వచనంలో రాయబడిన ప్రకారముగా, అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచేవారు గుడ్డివారు కావాలనని చెప్పి, ఇక్కడ ఈ మాటలు మీరు గమనిస్తే అక్కడ అంధత్వములో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. అతన్ని ఆధారం చేసుకొని కొన్ని వాళ్ళకు తెగలకు సంబంధించినటువంటి మనుషులు ఉన్నారు. అయితే ఆ అంధత్వములో ఉన్నటువంటి వ్యక్తి యొక్క మరి అతనికి కళ్ళ మీద బురద రాసి కోనేట్లో కడుక్కోమని చెప్పినప్పుడు వెంటనే అతను కోనేట్లో కడుక్కొని అతను కనులు తెరవబడినట్లుగా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు అనేక మందికి చెప్తున్నప్పుడు కొందరు హేళన చేశారు, అసలు వీడు వాడు కాదని చెప్పి ఎన్నో విధాలుగా వాడిని తోసిపుచ్చినప్పుడు తిరిగి మరలా యేసయ్య ప్రత్యక్షమయ్యి అతనితో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి, యేసుని చూడని వారు చూడాలి, చూసి ఇదిగో వారిని గ్రహించలేని వారు ఎలా ఉన్నారంటే గుడ్డివారయ్యో. అది ప్రభు చెప్తున్నారు. చాలా మంది కూడా యేసు ప్రభువుని గురించి తెలుసు, ప్రభువుని గురించి తెలుసు, తెలవటం వేరు. ఆయనకి సమీపముగా ఉన్నాడు. ఆయన ఎవరిని ఆయన తోసివేయక ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రభువుతో నిబంధన కలిగి ఉన్నప్పుడు వాక్యం చెప్తున్నటువంటి మాట, ఆయన్ని కనులారా చూడగలిగినటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి. కొందరు ఇంకా ఈ లోకములో కొన్ని కార్యక్రమాల వలన ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో ఆ గుడ్డివాడికి కనులు వచ్చినాయి అని చెప్తున్నప్పుడు అసలు ఈడు గుడ్డోడే కాదని చెప్తున్నారు అక్కడ. అందుకని యేసు ప్రభువు అంటాడు, చూడని వారికి చూడవలెను, చూడలేని వారు చూసిన వారికి ఇదిగో వారికి ఏం కలుగుతుందంట, గుడ్డితనము కలుగునట్లుగా రాయబడింది. ఇదిగో ఇక్కడ ఈ రోజు మనం గమనించాలి, యేసుక్రీస్తు యొక్క కార్యములను మనం చూడాలి. ఎవరికి కనపడతాయి అంటే ఆయన యందు విశ్వాసముతో. చూడండి, అతను అంధత్వంలో ఉన్నాడు, బురద రాశారు. యేసు ప్రభు వారు కోనేట్లోనికి వెళ్ళి కడుక్కోమని చెప్పినప్పుడు, అయ్యా నాకు కళ్ళు కనపడో, ఒకవేళ మెట్లు వాసిపెట్టుంటాయి, నేను జారుతానేమో, నాకు ఎవరో ఒకరు సహాయం చేయమని ఆయన చెప్పలేదు. ఆయన మాట ఇచ్చాడంతే. ఆ మాటకు లోబడి ఉన్నాడు, ఒడంబడిక చేసుకున్నాడు కాబట్టి అతని విశ్వాసమును బట్టి ప్రభు అక్కడ కనులు తెరవబడినట్లుగా రాయబడి. చాలా మంది జీవితంలో యేసుక్రీస్తు తెలుసు అనుకుంటున్నారు, కానీ యేసయ్యతో ఒక ఒడంబడిక, సిద్ధపాటు లేనటువంటి జీవితం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చారంటే ఆయన చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఎందుకు, ఇదిగో పత్రికల్లో రాయబడిన ప్రకారము
గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం యేసుక్రీస్తు ఎందుకు వచ్చి ఉన్నాడంటే పాపులను పిలవటానికి వచ్చాడు. చూడలేని వారికి చూసేటట్లుగా వారి మనోనేత్రాలు వెలిగించటానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. మీరు గమనించినట్లయితే యోహాను సువార్తలో మనము గమనిస్తున్నాం 10వ అధ్యాయంలో 35వ వచనంలో మీరు చదివితే, లేఖనము నిరర్థకము కానేరదు కదా, దేవుని వాక్యము ఎరిగి వచ్చిన వారు దైవములని చెప్పెను. ఇక్కడ మీరు గమనించాలి, లేఖనాలు ఏది కూడా నిరర్థకము కాదు. ఎవరైతే దేవుని వాక్యమును ఎరిగి వచ్చిన వారు దైవములతో సమానము అని చెప్పిన ఎడల దేవుని కుమారులను అని చెప్పుకొనుచున్నట్లుగా రాయబడి ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే లేఖనము ఎప్పుడు కూడా నిరర్థకము కాదు. ఎవరైతే వాక్యమును తెలుసుకొని ప్రభు నొద్దకు వస్తారో ఖచ్చితంగా వారి యొక్క మనోనేత్రాలు వెలిగించటమే కాదు, వాళ్ళ జీవితములలో కూడా ప్రభు యొక్క కార్యాలు కనులారా చూస్తారండి. కాబట్టి ఈరోజు ఇదిగో ఆయన పుస్తకపు చుట్టలో, గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడి ఉన్నది. ఈ పూట వాక్యములు చెప్తున్న మాట ఏమని రాయబడినకు ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నారంటే దేవుడు చిత్తమును నెరవేర్చుటకు, రెండోది పాపులను పిలవటానికి వచ్చును, మూడోది ఇదిగో మరి నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాను, నాలుగోది మనం చూసినప్పుడు ఇదిగో చూడలేని వారు యేసయ్య నొద్దకు వస్తే కనులారా చూస్తారు. ఇక్కడ కూడా వాక్యమును బట్టి మనలో మన జీవితంలో నిరర్థకము కాదని వాక్యం చెప్తున్న మాట. ఇంకను మరొక విషయముల గురించి అక్కడ లేఖనాలు రాయబడినటువంటి మాటల ప్రకారముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాటలలో మనము గమనించినట్లయితే ఈ మాటల ప్రకారముగా యేసుక్రీస్తు మరి ఆయన సస్యరుడుగా ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. లేఖనాలు తెలియజేస్తున్నటువంటి మాటలు కాబట్టి గ్రంథపు చుట్టలో ఆయన్ను గురించి రాయబడినటువంటి ప్రకారముగా దేవుని వాక్యము తేటపరుస్తున్నటువంటి తెలియజేస్తున్నటువంటి మాటలు మీరు గమనించాలి. యేసుక్రీస్తుని మనము ఎరిగి యేసుక్రీస్తునందు మనం జీవించి క్రీస్తు మన కొరకు లోకమునకు ఆయన వచ్చి ఉండటానికి మూల కారణం ఏంటంటే నువ్వు దేవుడు చిత్తము చేయాలి, పాపమును విడిచిపెట్టి నీవు చూడగలిగిన వారే ప్రభు వాక్యమును బట్టి నువ్వు వాక్యమును ఆధారం చేసుకుని చూడాలి. నాలుగోది మనం చూసినట్లయితే ఇదిగో దేవుని వాక్యం చెప్తున్న మాట, ఏ విషయములో నశించిపోతున్నావో ఆ లేఖనాలు తెలియజేస్తున్న మాట, ఆ లేఖనమును బట్టి అనుసరించి నడుచుకోగలిగితే వారు దైవములతో సమానమని ప్రభు చెప్తున్న మాట. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి మీ జీవితాలలో ప్రభు సన్నిధిలో గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారముగా యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాను. మరి నీ జీవితంలో యేసుక్రీస్తుని మరి రక్షకుడుగా అంగీకరించి ఆయన చిత్తమును నెరవేర్చేవారుగా మీరు మీ కుటుంబాలు దేవుని యొక్క సన్నిధిలో మీ మనోనేత్రాలు వెలిగించబడుదురుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, విశేషమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా మరి ఈ ఉదయకాలము గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారము నన్ను గురించి నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నానని మీ మాటల ప్రకారం ప్రతి ఒక్కరూ ఆత్మ చెబుతున్న మాటలు విని మనస్సు మార్చుకొని క్రీస్తు వైపు తన చిత్తమును నెరవేర్చుటకు ఇదిగోనైనా పరిపూర్ణమైన పరిశుద్ధమైన జీవితము జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.